Yeah, good morning, students. Today we are discussing insolvency of a partners. So last class we are discussing about dissolution of a partnership firm, and today you are started insolvency of partners. So what is the difference between dissolution and insolvency? Okay, సో ఇదేంటమ్మ ఇదంతా కూడా మనకు సెకండ్ యూనిట్లో dissolution of partnership and insolvency of partners, two problems are included. So dissolution అంటే ఏంటి, insolvency అంటే ఏంటి? సో dissolution means closing, డిస్క్లోజ్ ద పార్ట్నర్షిప్ ఫామ్. ఇక్కడ ఏంటంటే మనం బిజినెస్ని క్లోజ్ చేస్తున్నాం, అంటే బిజినెస్ని మనం రన్ చేస్తున్నప్పుడు సో ఈ ఇయర్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, సో అక్కడ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం బిజినెస్ని లాసెస్ వచ్చినప్పుడు ఏం చేస్తామో సేల్ చేస్తాం, వేరే వాళ్ళకి మన బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, లేదా కంప్లీట్గా ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ క్లియర్ చేసి టోటల్ సెటిల్ చేసుకుంటారు. సో ఈ టోటల్ సెటిల్మెంట్లో ఏంటి, మనం ఫస్ట్ అక్కడ డిసల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ అంటే మనం పార్ట్నర్షిప్ ఫామ్ని సేల్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వాల్యుయేషన్ చేస్తున్నాం. ఓకేనా. సో మనం క్లోజ్ చేస్తున్నామంటే మనం బిజినెస్ని ఆపేస్తున్నాం, రన్ చేయట్లేదు అంటే బిజినెస్కి అసలు ఎలాంటి లయబిలిటీస్ ఉన్నాయి, దాంట్లో అసెట్స్ ఏమేమి ఉన్నాయి అవంతా కూడా మనం క్లియర్ చేయాలి కదా. సో అందుకే అక్కడ ఏం చేస్తాం, మనం అసెట్స్ అన్నింటినీ సేల్ చేస్తాం, లయబిలిటీస్ అన్నింటినీ పేమెంట్ చేస్తాం, అంటే ఉన్న అప్పులన్నీ క్లియర్ చేస్తాము. అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి ఆ వచ్చిన ప్రాఫిట్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో అక్కడ డిసల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్లో ఏంటమ్మా, అసెట్స్ అనేది రియలైజ్డ్. సో హియర్ రియలైజ్డ్ మీన్స్ సేలింగ్, రీసేలింగ్ ద అసెట్స్, అంటే మనం పర్చేస్ చేసిన అసెట్స్ని పార్ట్నర్షిప్ ఫామ్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ అసెట్స్ అనేది మళ్ళీ వేరే వాళ్ళకి రీసేల్ చేయడం. సో అక్కడ కాస్ట్ అనేది మేబీ డిక్రీజ్. సో మనం రీసేల్ చేస్తున్నవంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన అసెట్స్, సో సెకండ్ హ్యాండ్ అసెట్స్ ఆల్ ఆర్. సో సెకండ్ హ్యాండెడ్ అంటే కొంచెం ఒరిజినల్ కాస్ట్ కంటే తక్కువే ఉంటుంది. సో ఆ కాస్ట్ అనేది మనం ఇక్కడ కంపేర్ చేస్తాం. డిసల్యూషన్లో ఏంటమ్మా, సో రియలైజ్డ్ అసెట్స్ అన్నప్పుడు ఏ అసెట్స్ వాల్యూ అనేది ఎంత కాస్ట్తోనే రియలైజ్ అవుతుంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. సో మనకి ఓన్లీ అసెట్స్ రియలైజ్డ్ వాల్యూస్ ఇచ్చారా లేదా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారా, సో అది మనం ఫస్ట్ చూడాల్సింది క్వశ్చన్లో. అంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చినట్టయితే, ఇఫ్ కేస్ బ్యాలెన్స్ షీట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, we have to done only realization account, partners capital account, cash or bank account. Okay na, realization account, partners capital account, cash or bank account. అక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా రియలైజేషన్ అకౌంటే మనం ప్రిపేర్ చేయాలి. సో రియలైజేషన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, అక్కడ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ డెబిట్ సైడ్, రియలైజ్డ్ వాల్యూస్ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. సో అక్కడ మళ్ళీ టోటల్ నుండి డెబిట్ ఎక్కువ ఉంటే లాస్, క్రెడిట్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్. నెక్స్ట్ ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని పార్ట్నర్స్ వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోతో షేరింగ్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ అకౌంట్లో, ప్రాఫిట్ వస్తే క్యాపిటల్స్కి యాడ్ చేయాలి అంటే క్రెడిట్ సైడ్, లాస్ వస్తే క్యాపిటల్ నుండి మైనస్ ఉంటే క్యాపిటల్ అకౌంట్స్లో డెబిట్ సైడ్ చూపించాలి లాస్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, మనకి క్యాష్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ క్వశ్చన్లో ఇచ్చినట్టయితే ఆ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా, దట్ ఈస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, సో అక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ డెబిట్ సైడ్. సో క్యాష్ అండ్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఏంటి, అసెట్స్. సో అసెట్స్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంటుంది. సో అందుకే మనకి రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ అనేది డెబిట్ సైడ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్రెడిట్ సైడ్ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ అయితే ఎంత వస్తుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఇక్కడ మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. ఇంకేదైనా రియలైజెస్ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా క్రెడిట్ సైడ్. సో అక్కడ మనకి క్యాష్ అకౌంట్ అనేది టాలీ అవుతుంది. సో అది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే
రియలైజ్డ్ అసెట్స్ అనేది ఓన్లీ వాల్యూ ఇచ్చినప్పుడు, అంటే బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా డైరెక్ట్గా అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అప్పుడు ఏం చేయాలమ్మా, మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, అక్కడ 4 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్. వై వి ఆర్ ప్రిపేరింగ్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ టు నో ద అసెట్స్ వాల్యూ. ఓకేనా. సో మనం ఎందుకు అక్కడ రియలైజేషన్ అకౌంట్ కంటే ముందు బ్యాలెన్స్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే యాక్చువల్గా అసెట్స్ వాల్యూ ఎంత ఉంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ అసెట్స్ సేల్ వాల్యూనే ఇస్తున్నారు, అంటే రియలైజ్డ్ వాల్యూనే ఇచ్చారు. సో రియలైజ్డ్ వాల్యూ ఇచ్చారంటే అంతకి సేల్ చేస్తున్నారు, బట్ యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత ఉంది అని తెలియడానికే మనం అక్కడ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో అక్కడ ఇచ్చిన లయబిలిటీస్ టోటల్నే మనం అసెట్స్గా ట్రీట్ చేసుకోవాలి. సో అప్పుడు అసెట్స్గా ట్రీట్ చేస్తున్నప్పుడు మనం రియలైజ్ చేస్తున్న వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా డిసొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే, సో డిసొల్యూషన్ అంటే మనకి ఇక్కడ ఈ 2 మెథడ్స్, అంతకంటే ఎక్కువ లేదు అండ్ రాదు కూడా. ఓకేనా, మనకు ఉన్నవే అక్కడ 2 మెథడ్స్. డిసొల్యూషన్లో బ్యాలెన్స్ షీట్ గివెన్, బ్యాలెన్స్ షీట్ నాట్ గివెన్. బ్యాలెన్స్ షీట్ వస్తే బ్యాలెన్స్ షీట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఇవ్వనప్పుడు బ్యాలెన్స్ షీట్, రియలైజేషన్, పార్ట్నర్స్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ క్యాష్ అకౌంట్. ఓకేనా. సో ఇక్కడ మనం డిసొల్యూషన్ ఇలా ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మనకి ఇంకా వర్కింగ్ నోట్స్ కానీ ఏది లేదు. అండ్ ఇంకొకటి రిజర్వ్ ఫండ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సింకింగ్ ఫండ్స్, ఇలా ఏదైనా రిజర్వ్స్ వచ్చినా కూడా మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, బట్ ఇక్కడ రేషియోస్ అవంతా క్యాలిక్యులేషన్స్ ఏది ఉండదు డిసొల్యూషన్లో. ఓకేనా, క్లియరా. సో ఆల్మోస్ట్ మనం 3-4 ప్రాబ్లమ్స్ చేసాం, ఇంకా అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా లేవు మా దాంట్లో. ఏంటంటే మనకి ఇంకా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది కొత్తగా ఏమీ లేవు, అంతే. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యారంటే సరిపోతుంది, ఇంకా వేరే అడ్జస్ట్మెంట్స్ ఏవి కూడా లేవు. సో అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం 3 ప్రాబ్లమ్స్ చేసాం కదా, ఒకదానికొకటి. అంటే ఒక దాంట్లో మనకి రిజర్వ్స్ వచ్చింది, ఇంకొక దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది, అలా. సో అలా వస్తాయి అంతే. ఓకేనా, సో అలా వచ్చినప్పుడు తీసుకొని డైరెక్ట్గా చేయడమే. సో ఇది డిసొల్యూషన్. ఓన్లీ మనం 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఇవ్వనట్టయితే 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్. సో ఇక్కడ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్ అంటున్నాం. సో ఇన్సాల్వెన్సీ అంటే ఏంటమ్మా, ఇన్సాల్వెంట్, ద పర్సన్ ఈజ్ ఇన్సాల్వెంట్ టు పే. అంటే మనం ఏదైనా అమౌంట్, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ తీసుకోవడం కానీ, ఇప్పుడు అప్పు తీసుకుంటారు కదమ్మా. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్, మనీ అనేది బారో చేసినప్పుడు మళ్ళీ మనం వాళ్ళకి రీపేమెంట్ అనేది చేయాలి. సో నువ్వు పే చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే నీతో అవ్వట్లేదు, నీకు ఆ స్ట్రెంగ్త్ అనేది లేదు, నీకు అసలు ఆ అమౌంట్ అనేది రీపేయబుల్ చేసే కెపాసిటీ నీ దగ్గర లేనప్పుడు అది ఏమవుతుంది, ఇన్సాల్వెంట్ ఆఫ్ పేమెంట్. అంటే నువ్వు ఇంకా అమౌంట్ని పే చేయలేవు, ఇంకా నీతో అవ్వట్లేదు. సో అలా ఇక్కడ పార్ట్నర్స్ ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్ మీన్స్ అంటే వాళ్ళు ఒక బిజినెస్ని రన్ చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ ఏంటమ్మా, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా కానీ వాళ్ళు షేర్ చేసుకుంటారు, రైట్. సో ఈ షేరింగ్లో ఒక్కొక్క పార్ట్నర్ అందరు ఈక్వల్గా అదే లెవెల్లో పేమెంట్ చేయాలనే రూల్ లేదు. సో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఒక బిజినెస్ని రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ కూడా రాదు, ఎక్స్పెన్సెస్ కూడా పార్ట్నర్స్ అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి, ఈక్వల్గా పేమెంట్ అనేది చేయాలి. సో అప్పుడప్పుడు ఈ పార్ట్నర్స్ మధ్యలో ఏంటంటే ఎవరైనా ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవ్వచ్చు, అంటే వాళ్ళకి అమౌంట్ అనేది అంత అమౌంట్ వాళ్ళు పే చేయలేకపోవచ్చు, వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ లేదు. సో వాళ్ళ ఇంకా భరించలేరనమాట, అంత బేర్ చేసే స్ట్రెంగ్త్ వాళ్ళకి లేనప్పుడు ఏమవుతుంది, ఇన్సాల్వెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో నేను ఇంకా ఈ అమౌంట్ అనేది పే చేయట్లేదు, నాతోని కాదు అని చెప్పి పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి పక్కకి వెళ్ళడం. ఓకేనా, అంటే తనతో అవ్వట్లేదు ఇంకా. సో నేను ఈ బిజినెస్ నాతో రన్ చేయడం నాతో కాదు, అంటే నేను అమౌంట్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఇంతలా నేను ఇంకా పెట్టలేదు, ఇన్వెస్ట్ నేను చేయలేను.
సో నేను డ్రాప్ అవుతున్నా అని చెప్పేసి ఎవరైనా ఒక పార్ట్నర్ ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ నుండి డ్రాప్ అవ్వడం, అంటే వాళ్ళ అమౌంట్ని ఇంకా పే చేయట్లేదు. సో అలాంటి పార్ట్నర్ సో అలాంటి పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఏంటి, అసెట్స్ అవి ఉంటాయి కదమ్మా. సో తన పేరు మీద ఉన్న అసెట్స్ కానీ, గుడ్ విల్ కానీ, ఇంకా ఏదైనా అమౌంట్ అనేది రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు షేర్ చేసుకోవాలి, అంతే కదమ్మా. ఇప్పుడు 3 పార్ట్నర్స్ కలిసి బిజినెస్ని రన్ చేస్తున్నారు. సో ఒక పార్ట్నర్ నాతో అవ్వట్లేదు, నేను డ్రాప్ అవుతున్నానంటే, సో ఇప్పుడు తన పైన ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా వీళ్ళిద్దరు పార్ట్నర్స్ షేర్ చేసుకోవాల్సిందే కదా. ఏబీసీ పార్ట్నర్స్ ఉన్నప్పుడు బి డ్రాప్ అవుతున్నాడు మిడిల్లో, బి ఇంకా నాకు ఈ కెపాసిటీ నాకు లేదు, ఇంకా నేను ఇంకా పే చేయలేను అని చెప్పేసి ఆయన డ్రాప్ అవుతున్నప్పుడు తన మీద ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ, అసెట్స్ కానీ, ఏ బ్యాలెన్స్ అయినా రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎవరు తీసుకుంటారమ్మా, రిమైనింగ్ పార్ట్నర్. సో ఇంకా పే చేయాల్సిన అమౌంట్ని వాళ్ళిద్దరే పేమెంట్ చేస్తారు. రిసీవ్ వచ్చే అమౌంట్ వాళ్ళిద్దరే, అంటే 3 షేర్స్ వచ్చేది 2 షేర్స్లోనే వాళ్ళు డివైడ్ చేసుకుంటారు, రైట్. ఇది జనరల్గా ఉండే రూల్. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ పార్ట్నర్స్ మధ్యలో ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు, సో తను ఎవరైనా పార్ట్నర్ ఆ బిజినెస్ నుండి డ్రాప్ అవుతున్నప్పుడు ఆ పార్ట్నర్ బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం రిమైనింగ్ పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు, ఓకేనా. సో ఇది ఇన్సాల్వెన్సీ. దీంట్లో ఓన్లీ 1 ప్రాబ్లమ్ ఇస్ మస్ట్, అంతకంటే ఎక్కువ కూడా లేదు, ఓన్లీ 1 ప్రాబ్లమ్. సో కేర్ఫుల్గా వినండి, ఓకేనా. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ కండిషన్ ఏంటి, సో ఆయన పే చేస్తున్నాడా చేయట్లేదు. ఇఫ్ కేస్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తనకి ఇవ్వాలి, రిమైనింగ్ హాఫ్ అమౌంట్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఓకేనా. సో వాళ్ళ కండిషన్స్ ఏంటి, అడ్జస్ట్మెంట్లో మనకి ఎలా ఇస్తున్నారో చూసి మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తన అమౌంట్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు పార్ట్నర్, సో కంప్లీట్గా ఇన్సాల్వెంట్, ఈవెన్ 1 రూపీ కూడా పే చేయట్లేదు అంటే, సో ఆ పార్ట్నర్ వాల్యూ మొత్తం తన క్యాపిటల్ అమౌంట్ అండ్ ఆయనకి ఏదైనా ప్రాఫిట్ వస్తే ఆ అమౌంట్ మొత్తం టోటల్ ఎంతైతే ఉంటుందో ఆ టోటల్ అమౌంట్ని మొత్తం కూడా రిమైనింగ్ పార్ట్నర్స్కి షేర్ చేయాలి వాళ్ళ రేషియోతో, ఓకేనా. అంటే వాళ్ళ రేషియో అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ క్యాపిటల్ రేషియో తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో బిజినెస్లో, ఓకేనా. కేర్ఫుల్గా వినండి అమ్మ, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాబ్లం ఇది. సో అందుకే ఒక్క ప్రాబ్లమే చేయండి, ఇది డిసొల్యూషనే ప్రిపేర్ అవ్వండి. ఇన్సాల్వెన్సీ అంతా కొంచెం టఫ్గా ఉంటుంది, ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది ఎక్కువ ఇస్తారు, అంటే కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. ప్రాబ్లం ఓకే చేయడం వరకు, కానీ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందుకే దీనికి జస్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా, ఓకేనా. డిసొల్యూషనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్సాల్వెన్సీ ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్స్ పేమెంట్ కానీ, తను ఇన్సాల్వెంట్ అవ్వడం, నెక్స్ట్ అది వేరే పార్ట్నర్స్కి షేర్ చేయడం, క్యాపిటల్ బేస్లో చేయడం, ఒకవేళ తను హాఫ్ అమౌంట్ పే చేశాడు అనుకోండి, ఆ రిమైనింగ్ హాఫ్ అమౌంట్కి మళ్ళీ రేషియో చేయడం, ఇలా. సో కొంచెం వర్కింగ్ నోట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ 1 ప్రాబ్లమ్ ఫర్ బేసిక్, ఏంటంటే జస్ట్ ఏంటి ప్రాబ్లం ఎలా ఉంటుంది అంత ఐడియా కోసం, ఓకేనా. సో ఇక్కడ క్యాపిటల్ రేషియో అంటే వాళ్ళ క్యాపిటల్స్ అయితే ఎంత బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఆ క్యాపిటల్ రేషియోతో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అనేది చెయ్యాలి, ఓకేనా. సో ఇలా పార్ట్నర్ ఎవరైనా ఒకరు ఇన్సాల్వెంట్ అవుతున్నప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ ఆ అమౌంట్ని టేక్అవుట్ చేసుకోవడం కానీ, లయబిలిటీస్ పేమెంట్ చేయడం, సో ఇవన్నీ కూడా వర్కింగ్ నోట్స్. అంటే అడ్జస్ట్మెంట్స్ అనేది క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. అడ్జస్ట్మెంట్లో అసలు ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, సో ఎవరు ఏ పార్ట్నర్ ఎలా తీసుకుంటారు అనేది మొత్తం కూడా మనం అడ్జస్ట్మెంట్ని కరెక్ట్గా రీడ్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్ సొల్యూషన్ వస్తుందమ్మా, ఓకేనా. సో చూడండి, ఒక ప్రాబ్లం చూడండి, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్. దాంట్లో క్వశ్చన్, రవి అండ్ మహేష్ అండ్ సురేష్ ఆర్ పార్ట్నర్స్. సో ఇక్కడ 3 పార్ట్నర్స్, రవి, మహేష్, సురేష్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:1. ఓకే, వాళ్ళ ప్రాఫిట్ లాస్ రేషియో ఎంత ఉందమ్మా, 3:2:1. Their balance sheet as on 31st December 2015 were as follows. సో ఇక్కడ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. లయబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్, ఓకేనా. లయబిలిటీస్, అమౌంట్ అండ్ అసెట్స్, అమౌంట్. సో ఇక్కడ కూడా మనం ఏమేమి అకౌంట్ చేయాలమ్మా, సేమ్ రియలైజేషన్ అకౌంట్,
partners capital account, cash account or bank account. Okay, so first assets చూడండి, cash 12,000, debtors 8,000, stock 16,000, machinery 44,000. Okay, cash 12,000, debtors 8,000, stock 16,000, machinery 44,000, total 80,000. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చి ఇక్కడ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా డైరెక్ట్గా రియలైజ్డ్ అసెట్ వాల్యూ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాలి. సో మనకి ఇక్కడ అకౌంట్స్ అనేది సేమ్ ఉంటుంది, కానీ కొంచెం ప్రాసెస్ చేంజ్. అంటే క్యాపిటల్ అకౌంట్లో మనకి డిసొల్యూషన్లో ఏది రాదు, ఓన్లీ పార్ట్నర్స్ క్యాపిటల్, రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ రియలైజేషన్ లాస్, ఇంకా ఏదైనా రిజర్వ్ ఫండ్ ఉంటే అది తప్ప ఇంకా ఏది రాదు క్యాపిటల్ అకౌంట్లో. బట్ ఇక్కడ ఇన్సాల్వెన్సీలో ఏంటంటే ఈ క్యాపిటల్ అకౌంట్లో ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నప్పుడు తన పైన ఉన్న లయబిలిటీస్ని, అసెట్స్ని రిమైనింగ్ పార్ట్నర్స్కి షేరింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొంచెం క్యాపిటల్ అకౌంట్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ ఉంటుంది, మిగతాదంతా సేమ్. రియలైజేషన్, క్యాష్ అకౌంట్ అంతా కూడా సేమ్. ఓకేనా. నెక్స్ట్ లయబిలిటీస్ చూడండి, క్రెడిటార్స్ 28,000, క్యాపిటల్స్ ఆఫ్ పార్ట్నర్స్ రవి 32,000, మహేష్ 16,000, సురేష్ 4,000, total 80,000. Next, they agreed to dissolve a partnership as on the above date. సో వాళ్ళు ఏమనుకుంటున్నారమ్మా, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ని డిస్సాల్వ్ చేద్దాం, క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? రవి అగ్రీస్ టు టేక్ ఓవర్ ద స్టాక్ ఎట్ వాల్యుయేషన్ ఆఫ్ ₹12,000. సో వాళ్ళు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారమ్మా. సో ఇక్కడ రవి ఏమన్నాడు, ఓకే నేను అగ్రీడ్ టు టేక్ ఓవర్ ద స్టాక్ ఆఫ్ వాల్యుయేషన్ 12,000. సో స్టాక్ వాల్యూని నేను తీసుకుంటాను. సో స్టాక్ అది వాల్యుయేషన్ చేస్తే ఎంత? 12,000. ఇట్ మీన్స్ స్టాక్ రియలైజ్డ్ వాల్యూస్. ఇది అసెట్స్ రియలైజ్డ్ ఇస్తారు కదా. సో ఇక్కడ మనకి స్టాక్ ఎంత రీవాల్యూ అవుతుంది? 12,000. యాక్చువల్గా స్టాక్ వాల్యూ 16,000. సో వాళ్ళు బిజినెస్ని క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ వాల్యుయేషన్ చేస్తే 12,000. సో ఇది ఎవరు తీసుకుంటున్నారమ్మా? రవి. నెక్స్ట్, డెటాస్ ఎట్ వాల్యుయేషన్ ఆఫ్ 5,600. సో డెటాస్ కూడా తను టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఎంతమ్మా? 5,600. ఇది కూడా డెటాస్ రీవాల్యూ, రియలైజ్డ్ వాల్యూ. యాక్చువల్లీ డెటాస్ ఎంత ఉన్నారు? 8,000. సో ఇవి రెండు కూడా రియలైజ్డ్ వాల్యూ. అండ్ ద మెషినరీ సోల్డ్ ఫర్ ₹21,600. యాక్చువల్ మెషినరీ వాల్యూ 44,000. ఇక్కడ ఎంతకు సేల్ చేస్తున్నారమ్మా? 21,600. ఓకే. షో ద అకౌంట్స్ ఫర్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్. షో ద అకౌంట్స్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్. If Suresh being insolvent is unable to provide any more cash. సో ఇక్కడ సురేష్ ఇన్సాల్వెంట్. సురేష్ ఏం చేస్తున్నాడు? ₹1 కూడా ఇంకా అతను పే చేయట్లేదు. సో తను చెయ్యలేడు. ఇక్కడ సురేష్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటమ్మా? రియలైజేషన్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా రియలైజేషన్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో చూడండి అమ్మా, ఏమేమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఫస్ట్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ అన్నీ డెబిట్ సైడ్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు అసెట్స్ మనకి? క్యాష్, డెటాస్, స్టాక్, మెషినరీ. సో క్యాష్ అనేది ఎక్కడ తీసుకుంటామమ్మా? క్యాష్ బ్యాలెన్స్ అనేది క్యాష్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకోవాలి, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే. సో నెక్స్ట్, డెటాస్ 8,000, స్టాక్ 16,000, మెషినరీ 44,000. నెక్స్ట్, క్రెడిటాస్ 28,000. అసెట్స్, లయబిలిటీస్ ఇక్కడ తీసుకున్నాం 28,000. నెక్స్ట్, క్రెడిట్ సైడ్ ఏంటి? రియలైజ్డ్ అసెట్స్, రైట్?
రియలైజ్డ్ అసెట్స్. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, రవి అగ్రీస్ టు టేక్ ఓవర్ ద స్టాక్ ఎట్ వాల్యుయేషన్ 12,000, డెటాస్ ఎట్ వాల్యుయేషన్ 5,600. అంటే ఇక్కడ రవి తీసుకుంటున్నాడు స్టాక్ అండ్ డెటాస్ వాల్యూ. సో అది రవి అకౌంట్కి వెళ్తుంది కాబట్టి బై రవీస్ క్యాపిటల్ స్టాక్ 12,000, బై రవీస్ క్యాపిటల్ డెటాస్ 5,600. ఓకేనా. సో ఇవి రెండు రవి తీసుకుంటున్నాడు కాబట్టి అవి రవి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇఫ్ కేస్ హీ విల్ నాట్ టేక్, డైరెక్ట్గా ఏం రాసామ్మా, బై క్యాష్. ఇది ఇక్కడ వెళ్తుంది, మళ్ళీ క్యాష్ అకౌంట్కి వెళ్తుంది. ఎందుకంటే రియలైజ్డ్ అసెట్ వాల్యూస్ అన్నీ కూడా మనకి మళ్ళీ క్యాష్ అకౌంట్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, మెషినరీ సోల్డ్ ఫర్ రూపీస్ 21,600. సో మెషినరీని 21,600కి సేల్ చేశారు అంటే అమౌంట్ అనేది మనకి రిసీవ్ అవుతుంది. సో క్యాష్ ఎక్కడ చూపించాలి, మళ్ళీ అమౌంట్ అనేది క్యాష్ అకౌంట్. సో రియలైజేషన్, ఈ రియలైజ్డ్ అసెట్స్ వాల్యూస్ అన్నీ కూడా మనం క్యాష్ అకౌంట్లోనే తీసుకుంటాం, రైట్. బట్ ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ స్టాక్ అండ్ డెటార్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ పార్ట్నర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు, అంటే పార్ట్నర్ తీసుకుంటున్నాడు కాబట్టి పార్ట్నర్ అకౌంట్లో చూపిస్తున్నాం. సో పార్ట్నర్ తీసుకోకపోతే ఇది ఎక్కడ వస్తుందమ్మా, ఇవంతా కూడా క్యాష్ అకౌంట్లో. సో రియలైజ్డ్ అంటే ఇవన్నీ సేల్ చేస్తున్నారు, స్టాక్ సేల్ చేయడం, డేటాస్ సేల్ చేస్తున్నారు, మెషినరీ సేల్. అప్పుడు ఏమవుతుంది, మనకి క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం క్యాష్ అకౌంట్లో రియలైజ్డ్ వాల్యూస్ చూపించాలి. బట్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తున్నాం. నెక్స్ట్ అంతే కదా. సో టోటల్ చేయండి అమ్మా. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది 96,000, డెబిట్ ఎక్కువ ఉంది అంటే లాస్, ఇట్ ఈస్ ఏ రియలైజేషన్ లాస్. 96,000, 96,000. సో ఇక్కడ సైడ్ ఉన్నవన్నీ మైనస్ చేయండి. ఎంత వచ్చిందమ్మా బ్యాలెన్స్, 28,800. సో రియలైజేషన్ లాస్ ఈజ్ 28,800. సో లాస్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ అవుతుంది, అంటే క్యాపిటల్స్ నుండి మైనస్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్కి యాడ్ చేయాలి, అంటే క్రెడిట్ సైడ్ చూపించాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది లాస్ అనేది, 28,800. సో చూడండి అమ్మా, వాళ్ళ రేషియో ఎంత ఇచ్చారు, 3:2:1, 3/6, 2/6, 1/6. సో 28,800 into 3/6, 14,400. 28,800 into 2/6, 9,600. 28,800 into 1/6, 4,800. టోటల్ 28,800. సో ఇక్కడ వచ్చిన లాస్ని పార్ట్నర్స్కి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం. మళ్ళీ లాస్ అనేది ఎక్కడ చూపిస్తాం మనం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఓకేనా. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో చూడండి ఇక్కడ డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ రవి, మహేష్, సురేష్. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా రవి, మహేష్, సురేష్. సో క్యాపిటల్ అంటే క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ చెప్పండి అమ్మా, రవి 32,000, మహేష్ 16,000 అండ్ సురేష్ 4,000. ఓకేనా. నెక్స్ట్ రియలైజేషన్ లాస్. సో రియలైజేషన్ లాస్ అంటే ఏంటమ్మా, అది క్యాపిటల్ నుండి మైనస్. సో ఇట్ ఈస్ రికార్డెడ్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ చూపించాలి. టు రియలైజేషన్ లాస్ ఎంత, 14,400, 9,600, 4,800. ఓకే. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇన్సాల్వెంట్ అవుతున్నారు మా.
అవునా, ఇన్సాల్వెంట్ అవుతున్నారు పార్ట్నర్స్. సో ఇక్కడ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అవుతున్నప్పుడు ఆ రిమైనింగ్ పార్ట్నర్స్కి కాకుండా ఈ పార్ట్నర్స్కి అనేది అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఈ లాస్ అనేది వాళ్ళకి షేర్ చేయాలి. అంటే ఎవరైతే పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నారో తన అకౌంట్లో ఇది యాడ్ అవ్వదు. రిమైనింగ్ పార్ట్నర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళ అకౌంట్కి ఇది లాస్ అనేది మళ్ళీ యాడ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ డెబిట్ సైడ్ లాస్లో చూపించాలి, నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఎవరిది? రిమైనింగ్ పార్ట్నర్స్ది, ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ కాదు, రిమైనింగ్ పార్ట్నర్స్దే ఇక్కడ చూపించాలి. ఓకేనా. సో రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారమ్మా? ఇక్కడ సురేష్ ఈజ్ ఇన్సాల్వెంట్. సో రవి అండ్ మహేష్. రవికి ఎంత వచ్చిందమ్మా లాస్? 14,400 అండ్ మహేష్ 9,600. ఓకేనా. సో ఈ లాస్ అనేది వాళ్ళు మళ్ళీ షేర్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పార్ట్నర్ వెళ్ళిపోతున్నాడు. సో వాళ్ళ క్యాపిటల్ అంటే ఇంకా వాళ్ళకి అంత అమౌంట్ అనేది లాస్ ఉంది కాబట్టి వాళ్ళ అకౌంట్లో మళ్ళీ అది క్రెడిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ పార్ట్నర్స్ రియలైజేషన్ అసెట్స్ వాల్యూ ఏమైందమ్మా? రవి టేక్ ఓవర్, పార్ట్నర్ రవి టేక్ ఓవర్ ద స్టాక్ అండ్ డేటాస్. సో ఇక్కడ రవి అకౌంట్లో వీటిని డెబిట్ చేయాలి. ఓకేనా. ఎందుకు ఇది అసెట్స్ కదమ్మా, అసెట్స్ కాబట్టి మనం డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. సో చూడండి, రియలైజేషన్ స్టాక్ 12,000, రియలైజేషన్ ఆఫ్ డేటాస్ 5,600. ఓకే, 5,600. సో ఇక్కడితో ఇది ఓవర్. అండ్ ఇక్కడ సురేష్ ఇన్సాల్వెంట్, రైట్. సో సురేష్ ఇన్సాల్వెంట్ అంటే అసలు యాక్చువల్లీ సురేష్ క్యాపిటల్ ఎంత, తనకి ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో ఎంత వస్తుంది బ్యాలెన్స్ అనేది, ఇది మనం ఇప్పుడు కంపేర్ చేయాలి. సో రిమైనింగ్ వాల్యూ. సో తను ఇక్కడ సురేష్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడంటే తను ఇంకా పేమెంట్ అనేది ఏమీ చేయట్లేదు, ఇంకా ఆయనకి స్టామినా అంత స్ట్రెంగ్త్ అనేది లేదు. సో బిజినెస్ని రన్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి తను ఇన్సాల్వెంట్, డ్రాప్ అవుతున్నాడు బిజినెస్ నుండి. సో తన బిజినెస్ నుండి డ్రాప్ అవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా తన క్యాపిటల్ ఎంత ఉంది, సో తన పైన ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఉంది, ఎంత రికవరీ అయ్యింది, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరు పే చేయాలి? రిమైనింగ్ పార్ట్నర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తన క్యాపిటల్ 1 lakh అనుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ 1 lakh పెట్టాడు. అండ్ ఇక్కడ లాసెస్, ఇప్పుడు ఆయన ఇన్సాల్వెంట్, లాసెస్ వచ్చింది ఒక 1,40,000 వరకు. అప్పుడు ఇన్సాల్వెంట్, నేను ఇంకా మళ్ళీ పెట్టలేను, డ్రాప్ అవుతున్నాను అన్నాడు. సో ఇప్పుడు 1 lakh అన్నది ఆ 1,40,000లో 1 lakh క్యాపిటల్ అమౌంట్ కవర్ అయిపోతుంది. మరి రిమైనింగ్ 40,000 అమ్మా. సో రిమైనింగ్ 40,000 అనేది ఇంకా మనం పే చేయాల్సిందే కదా. సో తను పే చేయనప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. ఓకేనా. సో వాళ్ళిద్దరు అక్కడ చేయాలి షేరింగ్ అనేది. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇక్కడ ఎవరు ఇన్సాల్వెంట్ ఎవరు అవుతున్నారమ్మా? సురేష్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు. సో సురేష్ క్యాపిటల్ ఎంత ఇంట్రడ్యూస్ చేశాడు బిజినెస్లో? 4,000. అవునా. సురేష్ క్యాపిటల్ ఎంత ఇంట్రడ్యూస్ చేశాడు? 4,000. అండ్ తనకు వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ ఏముందమ్మా? సురేష్కి ఇంకేమొచ్చింది? రియలైజేషన్ లాస్ వచ్చింది 4,800. అవునా. 4,800 అనేది రియలైజేషన్ లాస్ వచ్చింది. సో 4,000 నుండి 4,800ని మైనస్ చేయండి. తను తీసుకొచ్చిన క్యాపిటల్ ఓన్లీ 4,000. ఇక్కడ ఎంత వచ్చింది లాస్? ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు? 4,800. సో 4,800 minus 4,800 is the remaining value. సో ఈ రిమైనింగ్ వాల్యూ 800ని రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయాలి. ఏ రేషియోతోని? ఆన్ ద బేస్డ్ ఆన్ దేర్ క్యాపిటల్ రేషియో. సో వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశారో
ఆ క్యాపిటల్ బేస్లో మనం మళ్ళీ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఈ రిమైనింగ్ వాల్యూ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ రిమైనింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందమ్మా? అమౌంట్ 800 అండ్ రిమైనింగ్ పార్ట్నర్స్ రవి, మహేష్. ఓకే, సో రవి క్యాపిటల్ ఎంత? 32,000. మహేష్ క్యాపిటల్ 16,000. సో ఇప్పుడు క్యాపిటల్ రేషియో చేయాలి ఇక్కడ. 32,000 ఈజ్ టు 16,000. 3 zeros క్యాన్సల్. 32 ఈజ్ టు 16. 16 1s 16 2s, రైట్? 16 1s and 16 2s. 2 ఈజ్ టు 1. క్యాపిటల్ రేషియో ఎంత వచ్చిందమ్మా? 2:1. 2/3, 1/3. Then Ravi equals to 800 into 2/3, 533. ఓకేనా? ఈ రిమైనింగ్ వాల్యూ 800ని రిమైనింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ రేషియో బేస్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో 800 into 2/3, 533. అండ్ 800 into 1/3, 267. ఓకే, సో ఈ అమౌంట్ అనేది ఎక్కడ చూపించాలి మనం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో. సో ఈ పార్ట్నర్స్కి వీళ్ళకి ఇది రిసీవ్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్, అండ్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్కి క్రెడిట్ సైడ్. ఓకేనా? సో చూడండమ్మా, బై రవి ఎవరు పే చేస్తున్నారు ఇక్కడ? సురేష్. బై రవి 533, బై మహేష్ 267. 800ని డివైడ్ చేసాం కదమ్మా వాళ్ళకి. 533 అండ్ 267 ఎక్కడ? ఇది సురేష్ అకౌంట్లో, ఎందుకంటే సురేష్ బ్యాలెన్స్ వాళ్ళకి పే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి రిసీవ్ అవుతుంది కాబట్టి వాళ్ళ అకౌంట్లో డెబిట్ చేయండి. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అవుతుంది? సురేష్. టు సురేష్. రవికి ఎంత రిసీవ్ అవుతుంది? 533. మహేష్ 267. ఓకే, టోటల్ ఇప్పుడు 46,400, 25,600, 4,800. ఓకేనా? సో క్రెడిట్ టోటల్ నుండి డెబిట్ టోటల్ మైనస్ చేయండి. సో ఇక్కడ వచ్చే క్యాపిటల్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటామా? క్యాష్ అకౌంట్. అవునా? సో చూడండి, 46,400, 25,600, 4,800. సో 46,400 నుండి ఇక డెబిట్ సైడ్ అంతా మైనస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా బ్యాలెన్స్? 13,867. 13,867. అండ్ మహేష్ 15,733. మహేష్ టోటల్ 15,733. ఓకేనా? సో ఈ రెండు అమౌంట్స్ మళ్ళీ ఎక్కడ వస్తుంది మనకి? క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్రెడిట్ సైడ్ పార్ట్నర్స్ క్యాపిటల్గా తీసుకుంటాం. అవునా? ఇక్కడ ఇన్సాల్వెంట్ పార్ట్నర్ది మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే తను ఏం పేమెంట్ చేయట్లేదు. నిల్ ఇంకా అయిపోయింది. 4,800, 4,800 ఓవర్. యాక్చువల్లీ ఇక్కడ 4,800 వచ్చింది, బట్ అక్కడ క్యాపిటల్ 4,000 ఉంది. రిమైనింగ్ 800ని కూడా ఇక్కడ పేమెంట్ అయిపోయింది, క్లియర్, టాలీ అయిపోయింది, క్లోజ్. తన అకౌంట్ ఇంకా 4,800 అండ్ 4,800కి క్లోజ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఏమీ లేదు. సో సురేష్ అకౌంట్ అనేది క్లోజ్. ఇంకా సురేష్ని మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకోవట్లేదు. ఓకేనా? సో తను ఇన్సాల్వెంట్, పేమెంట్ చేయలేకపోతున్నాడు కాబట్టే ఇక్కడ తన అకౌంట్ని మొత్తం మనం సెటిల్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో సేమ్ డేట్, పర్టికులర్స్ అమౌంట్, క్రెడిట్, డెబిట్, క్రెడిట్. సో ఫస్ట్ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు మనకి బ్యాలెన్స్ షీట్లో. ఎంత ఇచ్చారమ్మా? టు క్యాష్ 12,000. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 12,000. ఓపెనింగ్ క్యాష్ వాల్యూ మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు. సో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన క్యాష్ వాల్యూని క్యాష్ అకౌంట్లోనే తీసుకోవాలి, రియలైజేషన్ అకౌంట్లో తీసుకోవద్దు. ఓకేనా? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 12,000. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటామా? డెబిట్ సైడ్ రియలైజేషన్ అసెట్స్. సో రియలైజేషన్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి? మెషినరీ 21,600, స్టాక్ 12,000, డేటాస్
5,600. ఓకే, 12,000 అండ్ 5,600. నెక్స్ట్ ఇంతే, ఇంకేమీ లేదు. నెక్స్ట్ బై క్రెడిట్ సైడ్ రియలైజేషన్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ ఏం చేంజ్ అవ్వలేదు. ఎంతమ్మా? 28,000. అండ్ రవి క్యాపిటల్ అకౌంట్లో ఎంత వచ్చింది బ్యాలెన్స్ మనకి? 13,867. అండ్ మహేష్ 15,733. ఓకేనా? సో టోటల్ 57,600. 57,600 అనేది ఏంటి? టోటల్. ఓకే, సో టోటల్ చేయండి అమ్మా. సో టోటల్ క్రెడిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 28,000 ప్లస్ 13,867, 15,733. టోటల్ 57,600. టోటల్ ఎంత వచ్చింది? 57,600. అండ్ డెబిట్ సైడ్ టోటల్ చూడండి, ఇక్కడ 6,400 మళ్ళీ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వై మీన్స్ చూడండి ఇక్కడ టోటల్ ఎంత వచ్చిందమ్మా? 12,000. 12 ప్లస్ 12 24. 24 ప్లస్ 21 45,000. 45 ప్లస్ 5 50,000. 50 ప్లస్ 1200 51,200. సో మనకి టోటల్ ఎంత వచ్చింది క్రెడిట్ సైడ్? 57,600. డెబిట్ ఎంత వస్తుంది? 51,200. సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంతమ్మా? 6,400. సో ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అంటే మనకి క్యాష్ అకౌంట్ టాలీ అవ్వనప్పుడు, సో ఎట్ సైడ్ అయినా అమౌంట్ డెబిట్ కానీ క్రెడిట్ కానీ తక్కువ వచ్చినప్పుడు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ని కూడా పార్ట్నర్స్కి మనం వాళ్ళ రేషియోతోని షేర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందమ్మా? 6,400. సో ఈ 6,400ని వాళ్ళ రేషియో ఎంత? 3:2:1. సో 3/5 2/5. ఇక్కడ 1 అంటే ఇక్కడ సురేష్ ఇన్సాల్వెంట్, సో 1ని మనం తీసుకోవట్లేదు, ఓన్లీ 3:2. రవి 3, మహేష్ 2. సో 3/5 అండ్ 2/5. 6,400 ఇంటూ 3/5 3,840. నెక్స్ట్ 6,400 ఇంటూ 2/5 2,560. ఓకే, సో ఇలా అనమాట. ఏంటంటే ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్లో ఎవరైతే పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడో, సో మనం ఏంటి రియలైజేషన్ అకౌంట్ అనేది సేమ్. రియలైజేషన్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన వాల్యూస్ అన్ని డెబిట్ సైడ్, రియలైజేషన్ వాల్యూస్ అన్ని క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, అది ఓకే. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఏ పార్ట్నర్ అయితే ఇన్సాల్వెంట్ అవుతున్నాడో, సో తను తీసుకొచ్చిన బ్యాలెన్స్ ఎంత, ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనం కంపేర్ చేయాలి. ఓకే, సో తన యాక్చువల్గా బ్యాలెన్స్ ఎంత ఉంది, తను ఎంత ఇప్పుడు ఎంత ఉంది క్లోజింగ్ అనేది. సో ఆ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ అమౌంటే ఇక్కడ ఏమంటున్నాం మనం? రిమైనింగ్ బ్యాలెన్స్ ఆర్ రిమైనింగ్ వాల్యూ. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ని రిమైనింగ్ పార్ట్నర్స్కి క్యాపిటల్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో క్యాపిటల్ రేషియో మీన్స్ ఆ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అయితే ఎంత ఉంటుందో ఆ క్యాపిటల్తో మనం అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? సో ఆ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత తీసుకొచ్చారు, ఆ క్యాపిటల్ అమౌంట్తో మనం వాళ్ళకి రిమైనింగ్ వాల్యూ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ రిమైనింగ్ వాల్యూ అనేది రిమైనింగ్ పార్ట్నర్స్కి రిసీవ్ అవుతుంది కాబట్టి డెబిట్ సైడ్ చూపించాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రిమైనింగ్ వాల్యూని ఇన్సాల్వెంట్ పార్ట్నర్కి క్రెడిట్ చేయాలి. ఎవరైతే పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నారో తన అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ని క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకేనా? ఇక్కడ డెబిట్ చూపించాలి, అక్కడ క్రెడిట్. అండ్ if any partner is take over the realized assets, it will be recorded on debit side of particular partner. ఓకేనా? ఎవరైనా పార్ట్నర్ రియలైజ్డ్ అసెట్స్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టయితే ఆ టేక్ ఓవర్ అసెట్స్ వాల్యూని కూడా మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోనే డెబిట్ సైడ్ చూపించాలి. ఏ పార్ట్నర్ అయితే వాటిని తీసుకుంటున్నారో తన అకౌంట్లో మాత్రమే అవి డెబిట్ చేయాలి.
ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ రియలైజ్డ్ అసెట్స్ అనేది మనకి మళ్ళీ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. అంటే ఈ రియలైజ్డ్ వాల్యూస్ అన్నీ కూడా మనం క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ టేక్ ఓవర్ చేస్తున్నాడు కాబట్టి అవి క్యాపిటల్ అకౌంట్కి వచ్చింది. ఓకేనా, పార్ట్నర్స్ టేక్ ఓవర్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్లో కూడా మనం వాటిని చూపించాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రియలైజేషన్ క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది, డెబిట్ సైడ్ ఇఫ్ క్యాష్ ఈస్ గివెన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆర్ బ్యాంక్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినట్టయితే ఆ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకోవాలి క్యాష్ అకౌంట్లో డెబిట్ సైడ్. నెక్స్ట్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్, రియలైజేషన్ అసెట్స్ వాల్యూస్ అన్నీ కూడా డెబిట్ సైడ్ తీసుకోవాలి. రియలైజేషన్ లయబిలిటీస్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ క్రెడిట్. ఓకే, ఇక్కడ రియలైజేషన్ అసెట్స్ తీసుకుంటాం క్రెడిట్ సైడ్, రియలైజేషన్ లయబిలిటీ. సో రియలైజేషన్ లయబిలిటీ అంటే క్రెడిటార్స్, అక్కడ రియలైజ్ అయినా అవ్వకపోయినా ఆ వాల్యూ ఎంత ఉందో అది తీసుకుంటాం. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ క్యాపిటల్ అకౌంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనం క్యాష్ అకౌంట్లో తీసుకుంటున్నాం. ఇన్సాల్వెంట్ పార్ట్నర్ అకౌంట్ని తీసుకోవట్లేదు, అక్కడ అకౌంట్ మొత్తం సెటిల్ అయిపోతుంది, అమౌంట్ అనేది మొత్తం రిమైనింగ్ వాల్యూ కూడా మొత్తం పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో తన క్యాపిటల్ అమౌంట్ అనేది నిల్, ఏది ఉండదు. సో అందుకే అక్కడ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇన్సాల్వెంట్ పార్ట్నర్ క్యాపిటల్ని తీసుకోవట్లేదు. ఓకే, అండ్ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి టాలీ అవ్వలేదనుకోండి, ఇఫ్ డెబిట్ ఆర్ క్రెడిట్, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని కూడా మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా, సో ఆ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి టాలీ చేసేయాలి. ఓకేనా, సో ఇది అమ్మ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్. సో ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు, తను ఈవెన్ ₹1 అమౌంట్ కూడా పే చేయట్లేదు. సో అలాంటి వాటిని ఏమంటున్నాం మనం, ఇన్సాల్వెంట్. సో ఇదొక సిచ్యువేషన్. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇఫ్ పార్ట్నర్ ఈజ్ పే ఇన్సాల్వెంట్ బట్ హీ హ్యాస్ టు పే ఆఫ్ ఆఫ్ ద అమౌంట్. సో ఇక్కడ ఏంటి, ఇంకొక సిచ్యువేషన్లో మన ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటి, తను ఇన్సాల్వెంట్ అవుతున్నాడు, ₹1 కూడా అమౌంట్ పే చేయలేకపోతున్నాడు. అండ్ సెకండ్ సిచ్యువేషన్ ఏమంటున్నాం, ఇన్సాల్వెంట్ బట్ ఏంటంటే తను కొంచెం ఆఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది పే చేస్తున్నాడు. సో ఆ రిమైనింగ్ ఆఫ్ అమౌంట్ అనేది మళ్ళీ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, సో ఇంకొక ప్రాబ్లం చూడండి అమ్మా. XYZA are partners sharing profit and losses in the ratio of 3:2:3:2. ఓకేనా, ఇక్కడ 4 పార్ట్నర్స్, లిసన్ కేర్ఫుల్లీ. XYZA are partners sharing profit and losses in the ratio of 3:2:3:2. Their balance sheet on the date of dissolution as follows. X names ఇచ్చారు, X Ben, Y Ken, Z Dev, A Zen. వాళ్ళ నేమ్స్ అమ్మాయివి, బెన్, కెన్, దేవ్, జెన్. ఓకేనా, మనం ఇక్కడ XYZAగా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూడండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ క్యాపిటల్స్ ఆఫ్ పార్ట్నర్స్ XY 20,000, 10,000. ZA ఇక్కడ అసెట్ సైడ్ ఇచ్చారు. సో లిసన్ కేర్ఫుల్లీ. డెబిట్ సైడ్ వచ్చినప్పుడేమో ఎక్కడ తీసుకుంటున్నామా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్. సో క్రెడిట్ వచ్చిందంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఇది డెబిట్. ఆపోజిట్, ఇక్కడ డెబిట్ అయితే అక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అవుతే క్యాపిటల్ అకౌంట్లో డెబిట్. ఆపోజిట్ వర్షన్లో తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ XY ఏమో డెబిట్ బ్యాలెన్స్, ZA క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ రిజర్వ్ 8,000, క్రెడిటార్స్ 12,000, టోటల్ 50,000. టోటల్ ఇక్కడ అసెట్స్ ఇచ్చారు, అసెట్స్ 34,000, టోటల్ 50. అండ్ ఇక్కడ రిజర్వ్ అన్నారు, రిజర్వ్ 8,000. సో రిజర్వ్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటమ్మా, పార్ట్నర్స్కి
డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ రేషియోస్ తోటి మనం ఈ అమౌంట్ని కూడా వాళ్ళకి క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ షేర్ చేయాలి. నెక్స్ట్, ఆన్ ద అబౌవ్ డేట్ సెడ్ బికమ్స్ ఇన్సాల్వెంట్. సో ఇక్కడ ఎవరు ఇన్సాల్వెంట్ అవుతున్నారమ్మా? సెడ్. అండ్ వాజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఓన్లీ 50 పైసా ఇన్ ద రూపీ. సో అతను ఏమంటున్నాడు? 50 పైసా ఇన్ ద రూపీ. సో తన బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఎంత ఉంటుందో సో ఆ అంత అమౌంట్లో 1 రూపీకి 50 పైసా పే చేస్తానని చెప్పాడు. కాంట్రిబ్యూట్ ఓన్లీ 50 పైసా. సో ఇట్ మీన్స్ 0.50 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్. 1 రూపీలో 50 పైసా అంటే హాఫే కదమ్మా. సో 1 రూపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 ఉందనుకోండి. 10,000 అంటే 10,000 రూపీస్. 1 అంటే 10,000 రూపీస్. సో ఈ 10,000 రూపీస్లో 50 పైసా అంటే 50-50 సగం సగం. 10,000లో 50% అంటే ఎంత వస్తుంది? 5,000. సో 5,000 అనేది తను పే చేస్తున్నాడు. రిమైనింగ్ 5,000 రిమైనింగ్ పార్ట్నర్స్కి షేర్ చేయాలి. ఓకేనా? అలా తీసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు? హీ వాజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ ఓన్లీ 50 పైసా ఇన్ ద రూపీ. సో ఆ 1 రూపీకి 50 పైసా పే చేస్తాడు. సో అక్కడ అమౌంట్ అనేది ఎంత వస్తుందో రిమైనింగ్ బ్యాలెన్స్ దాంట్లో 50% పే చేస్తున్నాడు, 50% పార్ట్నర్స్ షేర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అసెట్స్ రియలైజ్డ్ 25,000. అసెట్స్ వాల్యూ యాక్చువల్లీ 34,000, రియలైజ్డ్ వాల్యూ 25,000. నెక్స్ట్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 800. ఇది ఎక్కడ వస్తుంది? రియలైజేషన్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ మళ్ళీ దీని ఎక్కడ కనిపిస్తుంది మనకి? బ్యాలెన్స్ షీట్లో, సారీ క్యాష్ బుక్ ఆర్ బ్యాంక్ బుక్లో క్రెడిట్ సైడ్. ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ ఫర్ ద పార్ట్నర్షిప్ ఫామ్. సో దీంట్లో కూడా మళ్ళీ ఏమొస్తుందో మనకి సేమ్ రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. సో ఫస్ట్ వన్ రియలైజేషన్ అకౌంట్. సో రియలైజేషన్ అకౌంట్లో ఏమొస్తుంది మనకి? బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ డెబిట్ సైడ్ అండ్ రియలైజ్డ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ క్రెడిట్ సైడ్, రైట్? సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏం అసెట్స్ ఇచ్చారమ్మా మనకి? ఓన్లీ క్యాష్, ఓన్లీ అసెట్స్ టోటల్ 34,000. ఇది క్యాపిటల్ మా. సో క్యాపిటల్ని క్యాపిటల్ లాగే తీసుకుంటాం, ఇది అసెట్ కాదు. కాకపోతే బ్యాలెన్స్ అనేది క్రెడిట్ సైడ్ చూపించారు. ఓకే, సో అది కూడా క్యాపిటలే. ఇట్ మే బి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, వాట్ ఎవర్ ఇట్, బట్ క్రెడిట్ ఇచ్చారని చెప్పేసి అది అసెట్గా తీసుకోవద్దు, క్యాపిటల్ని క్యాపిటల్గానే తీసుకోవాలి. ఓకేనా? సో అసెట్స్ ఎంతమ్మా రియలైజ్డ్? యాక్చువల్ వాల్యూ 34,000. నెక్స్ట్ క్రెడిటార్స్ 12,000 అండ్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు 800. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బై క్రెడిటార్స్ ఇక్కడ ఏమొస్తుందమ్మా? రియలైజేషన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో రియలైజేషన్ అసెట్స్ ఎంత? 25,000 అండ్ క్రెడిటార్స్ 12,000. రియలైజ్ అయినా అవ్వకపోయినా తీసుకుంటాం కదా, 12,000 అంతే, ఇంకేది లేదు. టోటల్ చేయండి, డెబిట్ టోటలే ఎక్కువ ఉంది. 46,800, 46,800. సో మైనస్ చేస్తే 9,800 ఇస్ ద రియలైజేషన్ లాస్. ఎంత వచ్చిందమ్మా? 9,800. రియలైజేషన్ లాస్ 9,800. ఈ 9,800 లాస్ని పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, 9,800 ఇంటూ 3/10 2,940, 2/10 1,960. సేమ్ మళ్ళీ 3/10 2,940, 1,960. ఈక్వల్ ఉంది కదమ్మా రేషియో, 3:2, 3:2. ఓకేనా? సో 3 + 2 5, 5 + 3 8, 8 + 2 10, 3/10 2/10 3/10 2/10. అప్పుడు సేమ్ వస్తుంది, ఇద్దరికి సేమ్గా వస్తుంది. 2,940, 1,960. సో నెక్స్ట్ ఏంటి? ఈ రియలైజేషన్ లాస్ అనేది మళ్ళీ మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ వైపు ఉంటుంది. అండ్ ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతే తన అకౌంట్లో మాత్రం రాదు. మళ్ళీ ఎవరైతే ఇన్సాల్వెంట్ అవ్వట్లేదు రిమైనింగ్ పార్ట్నర్స్ అకౌంట్లో ఈ లాస్ అమౌంట్ అనేది మళ్ళీ డెబిట్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ చూడండి అమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్ ఇక్కడ? బెన్, కెన్, దేవ్, జెన్. సో మనం ఇక్కడ షార్ట్గా XYZAగా ట్రీట్ చేస్తున్నాం. ఓకేనా? XYZA. సో క్యాపిటల్ ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఎక్స్ క్యాపిటల్, డెబిట్ సైడ్ ఇచ్చారు మనకి, క్రెడిట్ సైడ్ ఇచ్చారు. సో డెబిట్ ఇచ్చింది క్రెడిట్లో రాస్తున్నాం, అసెట్ సైడ్ ఇచ్చింది క్రెడిట్ సైడ్ ఇచ్చిన క్యాపిటల్ని డెబిట్ సైడ్ రాయాలి. ఓకేనా? సో చూడండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎక్స్ 20,000, Y 10,000. X 20 అండ్ Y 10. Z ఇవ్వలేదు. Z ఎక్కడ ఇచ్చారు మనకి? అసెట్ సైడ్ ఇచ్చారు. అంటే క్రెడిట్ ఇచ్చారంటే ఇక్కడ మనం డెబిట్లో చూపించాలి. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ X nil, Y nil. Z ఎంతమ్మా? 12,720 అండ్ A 3,280. A 3,280. నెక్స్ట్ వన్ రియలైజేషన్ లాస్. సో రియలైజేషన్ లాస్ అనేది ఎక్కడొస్తుంది? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎంత వచ్చింది రియలైజేషన్ లాస్? 9,800. సో వాళ్ళకి షేర్ చేస్తే ఎక్స్ 2,940, వై 1,960, జెడ్ 2,940 అండ్ ఏ 1,960. సో డెబిట్ సైడ్ రియలైజేషన్ లాస్ని పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్ ఇచ్చారు. సో రిజర్వ్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్? ఎంత ఇచ్చారమ్మా రిజర్వ్? 8,000. సో ఈ 8,000 రిజర్వ్ కూడా మనం ఇక్కడ పార్ట్నర్స్కి షేర్ చేయాలి. సో రిజర్వ్ అనేది ఎక్కడ తీసుకుంటాం మనం? ఇది క్రెడిట్ సైడ్, అంటే క్యాపిటల్ అమౌంట్కి ఇది యాడ్ అవుతుంది. $8,000 ఇంటూ మన రేషియోస్ ఏంటమ్మా? 3:2, 3:2. సేమ్ మళ్ళీ 8,000 ఇంటూ 3/10 2,400. 8,000 ఇంటూ 2/10 1,600. సో వీళ్ళిద్దరికి సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా 3/10 2/10 2,400 1,600. ఓకే? నెక్స్ట్ రిజర్వ్ అయిపోయింది, లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైందమ్మా? జెడ్ బికమ్స్ ఇన్సాల్వెంట్. ఇక్కడ జెడ్ ఎవరమ్మా? ఇన్సాల్వెంట్ అవుతున్నాడు. సో ఇన్సాల్వెంట్ అవుతున్నాడు అంటే ఏంటి? రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో మళ్ళీ ఈ లాస్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అవునా? మళ్ళీ వాళ్ళకి చూపించాలి. సో ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ ఏ, ఇది కండిషన్లో రాసుకోండి. A was not required to bear the loss on account of Z insolvency as his capital in the business is nil. ఓకే? ఎందుకంటే ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్, ఇక్కడ ఏ క్యాపిటల్ ఏమవుతుందమ్మా? యాక్చువల్ మనం ఏమంటున్నాం? క్యాపిటల్ అమౌంట్ అనేది మనం ఎక్కడ చూపిస్తున్నాం? క్రెడిట్ సైడ్ చూపించాలి. సో ఇది డెబిట్, అంటే యాక్చువల్గా వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ అనేది ఇంత ఉన్నట్టు. బట్ ఇక్కడ జెడ్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు. బట్ ఏది కూడా క్యాపిటల్ అనేది ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ ఏకి క్యాపిటల్ ఏమీ లేనప్పుడు మనం ఈ లాస్ అనేది మళ్ళీ బేర్ చేసేది, అంటే తన దగ్గర క్యాపిటల్ అమౌంటే లేదు, అంటే క్యాపిటలే లేనప్పుడు ఇంకా ఆయన లాస్ ఎలా బేర్ చేస్తాడమ్మా? చేయలేడు కదా. సో అందుకే మనం ఇక్కడ ఏకి మళ్ళీ లాస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నాం మనం? ఇన్సాల్వెన్సీ అవుతున్నప్పుడు పార్ట్నర్, ఎవరైతే పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అవుతున్నారో తన కాకుండా రిమైనింగ్ పార్ట్నర్స్కి వాళ్ళకు వచ్చిన లాస్ అమౌంట్ అనేది మళ్ళీ క్రెడిట్ చేయాలి. అవునా? ఇక్కడ మనకి 4 పార్ట్నర్స్ ఉన్నారు, XYZA. అయితే ఇక్కడ XYZAలో జెడ్ ఇన్సాల్వెంట్ అవుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? మళ్ళీ XYAకి ఆ లాస్ అమౌంట్ అనేది మళ్ళీ క్రెడిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏకి క్యాపిటల్ అమౌంట్ అనేది ఏమీ లేదు, తన దగ్గర క్యాపిటలే లేనప్పుడు ఇంకా లాస్ ఎలా బేర్ చేస్తాడో? చెయ్యడు కదా. అందుకే XA అకౌంట్లో మనం ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఓకేనా? ఎందుకు? బికాజ్ ఆఫ్ హిస్ క్యాపిటల్ ఈజ్ నిల్.
ఏ క్యాపిటల్ అనేది నిల్ కాబట్టి మనం ఆ లాస్ అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ చెయ్యట్లేదు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎవరిది ట్రాన్స్ఫర్ చేయాలి మనం? ఎక్స్ 2940, వై 1960. ఓకేనా, 2940 అండ్ వై 1960. నెక్స్ట్, and Z become able to contribute only 50 paisa in the rupee. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్లో ఇక్కడ ఎంత పేమెంట్ చేస్తున్నాడమ్మా? ఓన్లీ 50 పైసా. సో యాక్చువల్గా ఇక్కడ మన తన బ్యాలెన్స్ ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఆ క్యాలిక్యులేషన్లో 50% పే చేస్తున్నాడు. సో రిమైనింగ్ 50% అనేది ఏంటి? రిమైనింగ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో తన బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది చూడండి అమ్మా. రిమైనింగ్ వాల్యూ ఈక్వల్స్ టు, సో తన టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? జెడ్ టోటల్ 12,720 ప్లస్ 2,940, 13,260 మా. టోటల్ 13,260 మైనస్ ఇక్కడ ఎంత పే చేస్తున్నాడమ్మా తను? 50%, ఓన్లీ 50 పైసా పే చేస్తున్నాడు. అంటే 13,260 ఇంటూ 50 పైసా అంటే 30. ఇదంతా ఏంటి? ఇది 1 రూపీ అన్నప్పుడు దీంట్లో 50 పైసా 0.50, 50 పైసా అంటే 13,260లో 50 పైసా అంటే 1 రూపీలో హాఫ్ అమౌంట్ పే చేస్తుంటే టోటల్ ఓవరాల్గా ఈ అమౌంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది అతను పే చేస్తున్నాడు. అంటే 13,260 ఇంటూ 50% చేస్తే ఎంత వస్తుందమ్మా? 6,630. ఓకే, ఎంత వస్తుంది అమౌంట్? 6,630. యాక్చువల్గా తన బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది? మొత్తం 13,260. ఈ 13,260లో తను ఎంత పే చేస్తున్నాడు? 50 పైసా పర్ 1 రూపీ. ఒక్కొక్క 1 రూపీకి 50 పైసా పే చేస్తున్నాడు. అంటే ఇక్కడ 13,260 రూపీస్లో 1 రూపీకి 50 పైసా అంటే హాఫ్ కదమ్మా. సో అందుకే ఓవరాల్గా మనం ఇక్కడ హాఫ్ పర్సంటేజ్ తీసుకున్నాం. 13,260 ఇంటూ 50%, 6,630. సో ఈ 6,630 అనేది పేమెంట్ చేస్తున్నాడు. రిమైనింగ్ 50% అనేది రిమైనింగ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? మళ్ళీ 6,630. ఈ 6,630ని రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఎక్స్, వై. ఏ క్యాపిటల్ ఈజ్ నిల్, అందుకే తనకి షేర్ చేయట్లేదు. ఓన్లీ ఎక్స్ అండ్ వై. సో ఇది ఎలా షేర్ చేస్తాం వాళ్ళకి? బేస్డ్ ఆన్ దేర్ క్యాపిటల్. సో వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉందమ్మా? ఎక్స్ క్యాపిటల్ 20,000, ఎక్స్ క్యాపిటల్ 20,000, వై క్యాపిటల్ 10,000. సో 4 zeros క్యాన్సల్. 2:1 క్యాపిటల్ రేషియో ఎంత వచ్చింది? 2:1. ఇట్ మీన్స్ 2/3, 1/3. ఎక్స్ ఎంతమ్మా? 6,630 ఇంటూ 2/3, 4,420. వై 6,630 ఇంటూ 1/3, 2,210. ఈ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్ జెడ్ అకౌంట్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్లో క్రెడిట్ అవుతుంది. డెబిట్ సైడ్ రిమైనింగ్ పార్ట్నర్స్కి డెబిట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇప్పుడు ఈ అమౌంట్ ఎలా తీసుకుంటున్నామో. సో ఇక్కడ ఎంత పేమెంట్ చేస్తున్నాడమ్మా? టోటల్గా అయితే వచ్చింది 13,260. ఈ 13,260లో 50% పే చేస్తున్నాడు. అంటే 6,630 పేమెంట్ చేస్తున్నాడు. రిమైనింగ్ 6,630ని పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎంత వచ్చింది మనకి? ఎక్స్ 4,368, వై 2,260. సో ఎక్స్ 4,368, వై 2,660. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ అకౌంట్లో ఇది డెబిట్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ సైడ్ డెబిట్ సైడ్ చూడండి, జెడ్ అకౌంట్. సో జెడ్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు కదమ్మా ఇన్సాల్వెంట్, ఇక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ డెబిట్ చూపిస్తున్నాం. జెడ్ అకౌంట్ 4,368, 2,262. ఓకే, నెక్స్ట్ టోటల్ చేయండి. ట్వంటీ 22 24 25,340. నెక్స్ట్ 13,560, 13,560 అండ్ జెడ్ 15,660, ఏ 5,260. సో క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ నుండి డెబిట్ బ్యాలెన్స్ని మైనస్ చేయండి. చేస్తే ఇక్కడ ఎంత వస్తుందమ్మా బ్యాలెన్స్? ఎక్స్ 18,032, వై 9,338, జెడ్ క్లోజ్ ఇన్సాల్వెంట్. ఏది బ్యాలెన్స్ ఎంత మిగిలిందమ్మా? ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, ఏ 5,240, ఇక్కడ క్రెడిట్ ఎంత ఉంది? 1,600. సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఇది 3,640 క్యాష్ అకౌంట్. ఓకేనా? సో ఇది మళ్ళీ మనకు అక్కడ డెబిట్ అవుతుంది. ఇక్కడ క్రెడిట్ ఎక్కువ వచ్చింది కదమ్మా ఏది, సో డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఇప్పుడు ఏమవుతుంది? క్రెడిట్ వచ్చిందంటే క్యాష్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్లో ఏం తీసుకుంటాం? రియలైజేషన్ అసెట్స్ వాల్యూ. రియలైజేషన్ అసెట్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? టు రియలైజేషన్ అసెట్స్ 25,000. నెక్స్ట్ ఏ క్యాపిటల్ మిగిలింది, మన క్రెడిట్ వచ్చింది ఎంత? 3,640. అవునా? ఈ 3,640 అనేది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ రియలైజేషన్ క్రెడిటార్స్ 12,000, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 800 అండ్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చింది కదమ్మా ఎక్స్ క్యాపిటల్ 18,032, వై క్యాపిటల్ 9,338. నెక్స్ట్ వన్ మా ఇక్కడ ఎక్స్ అండ్ వై క్యాపిటల్స్లో ఏంటంటే వాళ్ళ క్యాపిటల్కి రిజర్వ్ అనేది యాడ్ అయ్యింది. అవునా? సో మళ్ళీ ఇక్కడ ఈ అమౌంట్ అనేది కూడా మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో క్యాపిటల్ ప్లస్ రిజర్వ్ యాడ్ అయింది కాబట్టి మళ్ళీ క్యాపిటల్ రేషియో అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఆ అమౌంట్ని మళ్ళీ ఇక్కడ మనం క్యాష్ అకౌంట్లో తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఎక్స్ క్యాపిటల్ ఎంత ఉందమ్మా? యాక్చువల్లీ 20,000 ప్లస్ రిజర్వ్ ఎంత వచ్చింది? 2,400, టోటల్ 22,400. నెక్స్ట్ వై క్యాపిటల్ 10,000 అండ్ జనరల్ రిజర్వ్ ఎంత వచ్చింది? 1,600, టోటల్ 11,600. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఈ క్యాపిటల్కి రేషియో చేసి బ్యాలెన్స్ అమౌంట్ అనేది పేమెంట్ చేయాలమ్మా. ఓకేనా? సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది మనకి? 13,260లో 6,630 అనేది పేమెంట్ చేశాడు. రిమైనింగ్ 6,630కి మనం ఈ రేషియో క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో చూడండి ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 22,400 ఈస్టు 11,600. 2 zeros క్యాన్సల్. సో ఇక్కడ ఏముంది? 22 224 116. సో ఫస్ట్ మనం 4 టేబుల్లో తీసుకుందాం. 4 5s 20, ఇక్కడ 2 ఉంటుంది 24, 4 6s 24 అండ్ నెక్స్ట్ వన్ 4 2s 8, 11 minus 8 3 3 6 36, 4 9s 36. సో 56:29. ఇంకా మళ్ళీ కట్ అవుతుందా? ఇది 7 8s, బట్ 29 అనేది ఎక్కడ రాదు మనకి. 28 వస్తుంది కానీ 29 రాదు ఏ టేబుల్లో కూడా.
2 1s తీసుకున్నా కానీ ఇక్కడ 2 2s 4 వస్తుంది, 2 8s 16 అండ్ 2 1s వస్తుంది, 2 4s 8, మళ్ళీ 1 మిగులుతుంది. సో ఇంకా మళ్ళీ దీన్ని మనం క్యాన్సిల్ చేయలేము. సో 56 ఈజ్ టు 29. సో 56 ప్లస్ 29 85. 56/85 29/85. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదమ్మా 13,260లో 50% పే చేశాడు. రిమైనింగ్ 50% అంటే 6,630 ఇంటూ 56/85 4,368. నెక్స్ట్ 6,660 ఇంటూ 29/85 2,262. ఓకేనా. సో ఈ అమౌంట్ అనేది మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ క్యాపిటల్ లాస్ వచ్చింది కదా, మరి రియలైజేషన్ లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ చూపించాం. అండ్ ఇన్సాల్వెంట్ అవుతున్నప్పుడు, పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్కి ఆ లాస్ అమౌంట్ అనేది మళ్ళీ క్రెడిట్ చేసాం. సో ఆ క్రెడిట్ అమౌంట్ అనేది కూడా మనకి క్యాష్ అకౌంట్కి యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ చూపించండి. ఎక్స్ క్యాపిటల్ 2,940, వై క్యాపిటల్ 1,960, టోటల్ 40,170, 40,170. ఇక్కడ టాలీ అవ్వట్లేదు, ఏదైనా బ్యాలెన్స్ ఉంది అంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా మళ్ళీ పార్ట్నర్స్కి షేర్ చేయాలి. ఓకే. సో దిస్ ఈజ్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమన్నారంటే వాల్యూ అనేది 50 పైసా, 1 రూపీకి 50 పైసా పేమెంట్ చేస్తున్నాడు, రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేయట్లేదు. సో రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఆ రిమైనింగ్ అమౌంట్ని మనం ఎలా తీసుకుంటున్నాం, వాళ్ళ క్యాపిటల్ రేషియోస్తో. సో బట్ ఇక్కడ క్యాపిటల్స్కి ఏంటంటే రిజర్వ్ యాడ్ అయింది, అవునా. రిజర్వ్ యాడ్ అయింది కాబట్టి రిజర్వ్ యాడ్ అయిన అమౌంట్నే మనం ఇక్కడ తీసుకోవాలమ్మా. ఓకేనా. వాళ్ళ అమౌంట్కి రిజర్వ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని, సో రిజర్వ్ వచ్చింది కాబట్టి రిజర్వ్ యాడ్ చేసి తీసుకోవాలి. రిజర్వ్ లేకపోతే డైరెక్ట్గా క్యాపిటల్ రేషియోలోనే, అంటే వాళ్ళ రేషియో ఎంత ఉంది 20,000 and 10,000. సో 2:1 వస్తుంది. బట్ ఇక్కడ ఏమైంది, మనకి రిజర్వ్ కూడా వచ్చింది కాబట్టి రిజర్వ్ యాడ్ చేసి రేషియో చేయాలంటే 22,400, 11,600 రేషియో చేస్తే 3 zeros క్యాన్సల్, 224, 116, 4 5s 20, 4 6s 24, 4 2s 8, 4 9s 36. ఇంకా మళ్ళీ కట్ అవ్వట్లేదు. సో 56:29 ఈ రేషియోలో మనం వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదే వాల్యూని మనం క్యాపిటల్ అకౌంట్లో తీసుకోవాలమ్మా. ఓకేనా. సో దట్స్ ఇట్. ఇక్కడ ఏంటంటే రిజర్వ్ వచ్చింది కాబట్టి రిజర్వ్ యాడ్ చేసి క్యాపిటల్ రేషియో చేసాము, అంతే తేడా. ఓకేనా. రిజర్వ్ లేకపోతే డైరెక్ట్గా క్యాపిటల్ రేషియోలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో టోటల్ అమౌంట్ ఉంటే టోటల్ అమౌంట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే టోటల్ అమౌంట్లో 50%, 50 పైసా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ రిమైనింగ్ 50%కే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం. ఓకేనా బేట. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ సెకండ్ యూనిట్. సో మనకి ఫస్ట్ యూనిట్ ఓవర్, సెకండ్ యూనిట్ ఓవర్ అండ్ ఫిఫ్త్ యూనిట్ ఆల్సో 50% ఓవర్, రైట్. ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఉందమ్మా, సో దీంతో పార్ట్నర్షిప్ అకౌంట్స్ క్లోజ్, ఇంకా పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది మళ్ళీ రిపీట్ చెయ్యరు. ఓకేనా. మీ కాలేజ్ ఓపెన్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా కానీ ఫర్దర్ టాపిక్స్ ఇంకా రిమైనింగ్ ఏది ఉంటే అవే కంటిన్యూ అవుతాయి తప్ప ఈ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రిపీట్ చేయరు. సో డైలీ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, నోట్స్లో కాపీ చేసుకోండి. ఓకేనా. సో మీరు వినట్లేదు అంటే అది మీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు. సో మళ్ళీ రిపీటెడ్ అనేది ఉండదు. 2 units కంప్లీటెడ్. పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్. పార్ట్నర్షిప్ 1 అండ్ పార్ట్నర్షిప్ 2, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ ఓవర్. సెకండ్ యూనిట్ డిసొల్యూషన్, ఇన్సాల్వెన్సీ ఓవర్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఉంది, కంపెనీ షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, బోనస్ షేర్స్ అండర్. థర్డ్ యూనిట్లో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో మళ్ళీ ప్రాఫిట్, పిఆర్ టు ఇన్కార్పొరేషన్ అండ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ 2 టాపిక్స్, ఇంకా 6 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్. గుడ్ విల్ ఆల్రెడీ ఓవర్, ఇంకొక టాపిక్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్. టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయమ్మా, ఇంకా 7 టాపిక్స్. ఓకేనా.
సో నెక్స్ట్ క్లాస్ we will start with new unit. It may be థర్డ్ ఆర్ ఫోర్త్. ఫిఫ్త్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కదమ్మా. సో చేస్తే లేకపోతే ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ గుడ్ విల్ అనేది అయిపోయింది. ఇంకా అక్కడ మనకు ఉన్నది ఓన్లీ వన్ పార్ట్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్. సో వాల్యుయేషన్ ఆఫ్ షేర్ చెప్పేస్తే ఫిఫ్త్ యూనిట్ అయిపోతుంది. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ ఉంది. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will start with ఫిఫ్త్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ మా.